మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణ పవిత్ర సంగమం వద్ద మరో విషాదం నెలకొంది. అయితే కృష్ణ పుష్కరాల పనుల కోసం వచ్చినటువంటి ఇద్దరు తల్లి కూతుళ్ళు వీటీపీఎస్ కూలింగ్ కాలువలో పడి గల్లంతైనట్లుగా తెలుస్తోంది. అయితే వీరు పుష్కర పనులు చేసేందుకోసం వచ్చారు. అయితే గల్లంతైన వారిని అంకమ్మ, లక్ష్మిగా గుర్తించారు. వీరిని గాలింపు చర్యల్లో సహాయక సిబ్బంది మునిగినట్టు తెలుస్తోంది. గల్లంతైన వారిని రక్షించేందుకు గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు. ఇక వాళ్ళ ఆచూకీ లభ్యమైందా లేదా తెలుసుకునేందుకు మరి రిపోర్టర్ని మధుని సంప్రదిద్దాం. మధు, జ్యోత్స్న కృష్ణా పుష్కరాల్లో విషాదం చోటు చేసుకుంది. 3 రోజులుగా కృష్ణా పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున యాత్రికులంతా కూడా పుణ్యస్నానం ఆచరించడానికి తరలి వస్తున్నారు. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కూడా అదే కోలాహలం నెలకొంది. అదే తరుణంలో కొంత విషాదం కూడా అక్కడ చోటు చేసుకుంది. నిజామాబాద్ కు చెందిన అంకమ్మ, లక్ష్మి వీరిద్దరు కూడా తల్లి కూతుళ్ళు. వీరిద్దరు కొద్ది రోజులుగా కృష్ణా పుష్కరాలకు సంబంధించి అక్కడ ఘాట్ల నిర్మాణానికి సంబంధించిన పనుల్లో నిమగ్నమయ్యారు. వారు ఈ రోజు అంటే కొద్దిసేపటి క్రితమే వారు బట్టలు తుక్కడానికి ఇబ్రహీంపట్నం కూలింగ్ కెనాల్ కుడి కాలువ, ఈ కాలువ నుంచే పోలవరం కుడి కాలువ నుంచి ఏదైతే గోదావరి నీరు ఉంటుందో అది కృష్ణా సంగమంలో కలవబోతుంది. ఆ కాలువ దగ్గర బట్టలు తుక్కుంటున్న క్రమంలో పొరపాటున కాలు జారి పడిపోయారు. ముందు లక్ష్మి పడిపోగా తనను కాపాడేందుకు ప్రయత్నించిన అంకమ్మ కూడా కాలు జారి పడిపోయింది. దీంతో ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వారిద్దరూ నిజామాబాద్ కి చెందిన వారుగా పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. వారి కోసం ప్రస్తుతం గాలింపు బృందాలు విస్తృతంగా గాలిస్తా ఉన్నాయి. ఓకే, రైట్ మధు.